హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గగన్ డివోర్స్ నోటీస్ తీసుకుని శరత్చంద్ర ఇంటి దగ్గరకు వస్తాడు. అప్పుడే కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళబోతూ ఉండగా గగన్ కనిపిస్తాడు. గగన్ని చూసి కృష్ణప్రసాద్ షాక్ అయ్యి, వీడేంటి ఇక్కడికి వచ్చాడు, చేతిలో ఏవో కాగితాలు కూడా ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటాడు. అమ్మ భూమి, భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటే, పూజ గదిలో ఉన్న భూమి ఇక్కడున్నాను మోయ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఒకసారి బయటికి రమ్మా అని కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి మోయ అని భూమి అడుగుతూ ఉంటే, అమ్మ గగన్ వచ్చాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. బావొచ్చాడా అని భూమి అంటూ ఉంటే, అవునమ్మా వాడే వచ్చాడు, బయట ఏవో పేపర్స్ పట్టుకొని నిల్చొని చూస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. పేపర్స్ పట్టుకొని వచ్చాడా, ఏమై ఉంటాయి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి, భూమి అని చెప్పి బయట నుంచి పిలుస్తూ ఉంటాడు. అదిగో పిలుస్తున్నాడు కూడా, వెళ్ళమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి, ఏంటి బావా ఇలా వచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నన్ను చూడాలనిపించిందా, అందుకే వచ్చావా అని భూమి అంటూ ఉంటే, ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని గగన్ అంటూ ఉంటాడు. మరెందుకు వచ్చావో చెప్పు బావా అని భూమి అంటూ ఉంటే, నిన్న నైట్ చెప్పాను కదా నువ్వు నాకు డివోర్స్ ఇవ్వాలని, డివోర్స్ నోటీస్ తీసుకొని వచ్చాను, డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను కూడా నీకు చెప్పాను కదా బావా డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టనని అని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు సంతకం పెట్టాలి భూమి అని గగన్ అంటూ ఉంటాడు. ఎలా పెడతాను బావా అని భూమి అంటూ ఉంటే, ఏ చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎలా పెడతానంటావేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అది కాదు బావా అని భూమి అంటూ ఉంటే, నువ్వు నన్ను పదే పదే బావా బావా అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావని కాక ఇంకేమని పిలుస్తారు అని భూమి అంటూ ఉంటుంది. అయినా నీతో నాకెందుకులే, నువ్వు ఒక్క సంతకం పెడితే ఇక నీ జోలికి కూడా నేను రాను అని గగన్ అంటూ ఉంటే, నేను సంతకం పెట్టను బావా అని భూమి అంటూ ఉంటుంది. ఎందుకు పెట్టావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఎందుకంటే అని భూమి అంటూ ఉంటే, ఎందుకంటే చెప్పు అని గగన్ అంటూ ఉంటే, బావా ఇప్పుడు నాకు 3వ నెల బావా, నేను ప్రెగ్నెంట్ని, నేను ఈ సమయంలో నీ నుంచి ఎలా దూరం అవుతాను చెప్పు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను ప్రెగ్నెంట్ అని చెప్తున్నాను కదా, అందుకే నిన్న ఆఫీస్లో కూడా కళ్ళు తిరిగి పడిపోయాను అని భూమి చెప్తూ ఉంటుంది. నేను నమ్మను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే నువ్వు నమ్మే ప్రూఫ్స్ తీసుకొస్తాను, అప్పుడైనా నమ్ముతావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నమ్ముతాను, ముందు నువ్వు ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బావా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా, నేను ప్రెగ్నెంట్ని, నేను ఈ సమయంలో నీకు దూరంగా ఎలా వెళ్తాను, నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నావు కదా, ప్రూఫ్స్ తీసుకురా, నువ్వు ప్రెగ్నెంట్ అవునో కాదో తేల్చేస్తాను, ప్రెగ్నెంట్ కాదని తేలాలి, నువ్వు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాల్సిందే భూమి అని గగన్ అంటూ ఉంటే, సరే బావా నేను ప్రెగ్నెంట్ కాదని రిపోర్ట్స్లో వస్తే ఖచ్చితంగా డివోర్స్ నోటీస్ మీద సంతకం పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మాట తప్పకూడదు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఈ భూమి ఎప్పుడైనా మాట తప్పిందా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇలాంటి కబుర్లన్నీ బాగానే చెప్తావులే అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చాడమ్మా వాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏముంది మోయ, డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని వచ్చాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి పెట్టేశావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మోయ, ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికా అని భూమి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, వాడు మొండివాడు కదా, పెట్టిస్తాడు కదా, అందుకే అలా అడిగాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నీ కొడుకు మొండివాడైతే నేను జగమొండిని మోయ, నీ కొడుకు సంతకం పెట్టమంటే నేను పెడతానా ఏంటి, మా ఇద్దరిని ఎవరు కూడా విడదీలెవరు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మీ ఇద్దరిని ఆ దేవుడు కలిపితే అంతే చాలు,
పుట్టినప్పటి నుంచి నీకు దేవుడు ఎప్పుడూ కష్టాలే ఇచ్చాడు. గగన్ రూపంలోనైనా సంతోషాన్ని ఇస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందిలే మోయ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ అప్పుడే భూమి దగ్గరకు వస్తుంది. ఏవో కొత్త వాళ్ళ మాటలు వినిపించినట్టున్నాయి, ఎవరొచ్చారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎవరు లేరే, నేను మావయ్య మాట్లాడుకుంటున్నాము అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక అతను వచ్చి శరత్చంద్ర గారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మా నాన్నతో మీకేం పని అని భూమి అడుగుతూ ఉంటే, అవన్నీ నీకు అవసరమా భూమి, మీరు రండి, మా బావని పిలుస్తాను అని అపూర్వ అతన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. బావా బావా అని చెప్పి అపూర్వ పిలుస్తూ ఉంటే శరత్చంద్ర బయటికి వస్తాడు. నమస్కారం శరత్చంద్ర గారు అని వచ్చిన అతను చెప్తూ ఉంటే, నమస్కారం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఎవరు బావా ఇతను అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఇతను రియల్ ఎస్టేట్ మీడియేటర్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు బావా, ఇతనితో మనకేం పని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మన ఫ్యాక్టరీని అమ్మాలనుకుంటున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక అపూర్వ ఆ ఫ్యాక్టరీలో శోభచంద్రను చంపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బావ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తా అంటున్నాడేంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటే, భూమి నువ్వేమంటావు, ఆ ఫ్యాక్టరీని అమ్మటం నీకు ఇష్టమేనా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, మీ ఇష్టమే నా ఇష్టం నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ మా అమ్మాయి పేరు మీద ఉంది, మా అమ్మాయి అభ్యంతరం లేదు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి ఎంత రేటు పలుకుతుందో చెప్పండి, దాన్ని అమ్ముదామా వద్దా అన్నది డిసైడ్ చేస్తాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరేనండి, రియల్ ఎస్టేట్ ప్రకారం మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలుసుకొని చెప్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బావ ఇంత సడన్గా ఆ ఫ్యాక్టరీని ఎందుకు అమ్మేస్తా అంటున్నాడు, ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తే పాత నిజాలు ఏమైనా బయటపడతాయా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటి తరువాత గగన్కి ఫోన్ చేసి అర్జెంటుగా నేను చెప్పిన దగ్గరికి రాబావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పిన దగ్గరికి నేను రావాలా, నేను రాను అని చెప్పి గగన్ అంటాడు. నేను ప్రెగ్నెంట్ అంటే నువ్వు నమ్మలేదు కదా బావా, నేను ప్రెగ్నెంట్ అవునో కాదో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే ఇప్పుడే వస్తున్నాను, ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి లొకేషన్ షేర్ చేస్తాను బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక భూమి లొకేషన్ షేర్ చేయగానే గగన్ బయలుదేరుతూ ఉంటాడు. ఎక్కడికి గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్స్ తయారు చేపిస్తుంది. ఇక గగన్ భూమి ఉన్న హాస్పిటల్ దగ్గరకు వచ్చి భూమికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లోపలికి రాబావా, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ లోపలికి వచ్చి భూమి కోసం చూస్తూ ఉంటే భూమి రిపోర్ట్స్ తీసుకొని గగన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో భూమి రిపోర్ట్స్ తీసి, ఇవిగో బావా ప్రూఫ్స్ ఎక్కడా అని అడిగావు కదా, ప్రూఫ్స్ చూడు అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేనెందుకు చూడాలి అని గగన్ అంటూ ఉంటాడు. అదేంటి బావా, ప్రూఫ్స్ చూస్తానంటేనే కదా నిన్ను ఇంత దూరం పిలిపించింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ రిపోర్ట్స్ తీసుకొని చూస్తూ ఉంటాడు. బావా రిపోర్ట్స్లో ఏముందో అర్థమైందా, నేను ప్రెగ్నెంట్ అంట బావా, నాకు ఇప్పుడు 3వ నెల అంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పి గగన్ అంటాడు. లేదు బావా, ఒరిజినల్ రిపోర్ట్స్, ఇప్పుడే నేను టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ నీకు చూపిస్తున్నాను, కావాలంటే చూడు, పైన నా పేరే ఉంది, హస్బెండ్ దగ్గర నీ పేరుంది చూడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ టెన్షన్ పడుతూ షాక్లో ఉంటాడు. ఇప్పటికైనా నమ్ముతావా బావా నేను ప్రెగ్నెంట్ అంటే అని చెప్పి భూమి అంటూ ఉంటే, నమ్మను అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను నిజంగానే ప్రెగ్నెంట్ని బావా, నేను అమ్మను కాబోతున్నాను, నువ్వు నానవు కాబోతున్నావు, నీకు పాప కావాలా బాబు కావాలా, పాపను కందామే, పాపను కని మా అమ్మ పేరు పెడదాం బావా, శోభ ఎలా ఉంది పేరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. స్టాప్ ఇట్ భూమి, అసలు నీకు నాకు మధ్య ఏం జరిగిందని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా ఆ రోజు తాగిన మైకంలో నా మెడలో తాళి కట్టావు కదా బావా, మన జీవితాల్లో ఏం జరిగినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతూ ఉన్నాయి బావా, ఆ తాళి కట్టిన వెంటనే మన ఇద్దరం ఒకటయ్యాం బావా,
దాని కారణంగానే నేను ప్రెగ్నెంట్ అయ్యాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ మెడలో తాళి కట్టిన విషయమే నాకు గుర్తులేదు, నువ్వు ఇప్పుడు ఇంకో కొన్ని కథలు చెప్తున్నావు అని చెప్పి గగన్ అంటాడు. తాళి కట్టిన విషయం గుర్తు లేకపోయినా నన్ను భార్యగా అంగీకరించి నీ ఇంట్లో 3 నెలలు ఉంచుకున్నావు కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏంటో నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీకు ఏమీ అర్థం కాదులే, శారదత్తయ్య దగ్గరకు వెళ్తే వివరంగా అన్నీ చెప్తుంది, వెళ్దామా బావా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు నాతో నా ఇంటికి వస్తావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, మరి ప్రెగ్నెంట్ని కదా బావా, నన్ను తీసుకెళ్ళవా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. బావా, ఈ సమయంలో నువ్వు విడాకులు కావాలన్నా కూడా కోర్టు ఒప్పుకోదు బావా. ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని వదిలిపెట్టడం కరెక్ట్ కాదని నీకు బుద్ధి చెప్తారు. ఎందుకు చెప్పు లేనిపోని గొడవలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడేమంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చేసేదేం లేదు బావా, నేను ప్రెగ్నెంట్ని కాబట్టి నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళక తప్పదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే రా వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు నిజమే చెప్తున్నావా బావా, నన్ను నీతో పాటు తీసుకెళ్తావా అని భూమి అంటూ ఉంటే, నిజమే చెప్తున్నాను రా వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. బావా, నీకు సంతోషంగా ఉందా, తండ్రివి కాబోతున్నావు కదా అని భూమి అడుగుతూ ఉంటే, నన్ను కాసేపు ఇరిటేట్ చెయ్యకు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ కారు దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే భూమి మాత్రం కారులో అలానే కూర్చొని ఉంటుంది. ఇక గగన్ వెనక్కి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి, ఏంటి రావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, ఆ రోజు నన్ను నువ్వే కదా మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తేనే నేను ఇంట్లోకి వస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే రా వెళ్దాం అని చెప్పి గగన్ భూమి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. గుమ్మం దగ్గరకు వెళ్ళగానే, ఒక్క నిమిషం ఆగు బావా అని చెప్పి భూమి అంటుంది. ఎందుకు, మళ్ళేమైంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్య శారదత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఇక శారద బయటికి వచ్చి, అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య తొందరగా వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురాపోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అదెందుకు అని గగన్ అంటూ ఉంటాడు. అత్తయ్య మీకు ఒక విషయం చెప్పనా, బావ తండ్రి కాబోతున్నాడు, మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య నిజమే, అందుకే హారతి పళ్ళెం తీసుకురండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇప్పుడు అవేమీ అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు. ఒరే గగన్, పిచ్చి పట్టిందా ఏంట్రా, ఎంత శుభవార్త, ఆ శుభవార్త తెలిసాక కూడా భూమికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించకపోతే ఎలా చెప్పు, ఇప్పుడే వెళ్ళి హారతి తీసుకొస్తాను, ఇక్కడే ఉండమ్మా అని చెప్పి శారద వెళ్ళి హారతి తీసుకొచ్చి భూమి గగన్లకు హారతి ఇస్తూ ఉంటుంది. ఇక లోపలికి రెండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్